నేను రెండో తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. అనగనగా ఒక ఊర్లో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒకరోజు వాళ్ళ నాన్న చనిపోతుండగా వాళ్ళ కొడుకులు ఇద్దరిని పిలిచి నాకుండే ఆస్తి చనిపోతున్నాను, నాకుండే ఆస్తి ఏంటంటే ఆవు, మామిడి చెట్టు, కంబలి అని చెప్పినారు. చనిపోయాక అన్న తెలివైనోడు అనేసి అన్న ఆవు ముందర భాగం నీకు తమ్ముడు, ఆ వెనక భాగం నాకు తమ్ముడు, కమ్మలు తెల్లారంతా నీకు తమ్ముడు, రాత్రంతా నాకు తమ్ముడు, చెట్టు కింద భాగం నీకు తమ్ముడు, చెట్టు పై భాగం నాకు తమ్ముడు అని చెప్తాడు. ఆవుకి తిండంతా పెడితే అన్న వచ్చి పాలు పెట్టుకొని పుడుస్తాడు. కమ్మలి బాగా ఉతికి ఆరేసి పెడితే రాత్రి వాళ్ళ అన్న వచ్చి కప్పులేదని పుడుస్తాడు. కింద నీళ్ళు చెట్టుకు పోస్తే బాగా కాయలు కాస్తే వాళ్ళని వచ్చి తీసుకుపోతాడు. ఇట్లా ఒకరోజు జరుగుతుంటే వాళ్ళిద్దరికి ఒకరోజు పెళ్ళైనాక వారి భార్య ఇట్లా చెప్పింది, మీ అన్ని శాస్త్రం ఇది తప్పు చేయకూడదు అని చెప్పినాడు. సరే ఏం చేయాలని అడిగితే ఎట్లా చెయ్యి అని చెప్పి, ఆకు నువ్వేం పెట్టద్దు, తిండి ఏం పెట్టద్దు, చెట్టు నీళ్ళు పోయద్దు, కమ్మలు నానబెట్టాయి అన్నాడు. ఆవుకి పాలు పిండుకొని పోతే వాళ్ళ తమ్ముడు వచ్చి ఆవుకు మహంతి చేత్తో పెట్టి కొడతాడు. కాలుతో వాళ్ళ అన్నం తింటుంది. కమ్మలి మళ్ళీ చెట్టు కాటుకి కాయలు పోసుకుందని పోతాడు. అన్నీ ఎండిపోయింటాయి. సరే రాత్రి అయింది, కంబలు కప్పుకునేదానికి పోతే ఆడ కంబలి నానబెట్టేసిన అన్న తీసుకోబో అని చెప్పి ఇస్తాడు. సరే అని చెప్పి మరుసటి రోజు ఇంకెప్పుడు ఇటు చేయండి తమ్ముడు, ఇద్దరు మనం సరిసమంగా పంచుకుందామని చెప్తాడు. దీంట్లో నీతి ఏంటి? నీతి అంటే ఏం బా చెప్పండి. నువ్వు చెప్పు, దీంట్లో నీతి ఏమి? దీంట్లో నీతి ఏంటంటే తెలివి ఉందని ఇంకొకరిని మోసం చేయకూడదు. మనకు తెలివి ఉందని ఇంకొకరిని మోసం చేయడం చాలా తప్పు. అట్లా చేయకూడదని ఈ కథలో నీతి.